వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. వయో పరిమితిని 2 ఏళ్లు పెంచుతున్నట్లుగా ప్రకటన. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. 26,146 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. జమ్మూ కాశ్మీర్లో విషాదం. 3 అక్కా చెల్లెలు సజీవ దహనం. రేషన్ షాపుల్లో మోదీ ఫోటో ఎందుకు? కేరళ సీఎం అభ్యంతరం. రాజన్న నిజమైన బిడ్డ జగన్ మాత్రమే. షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు. క్రీడా ప్రపంచంలో పెను విషాదం. 24 ఏళ్లకే ప్రపంచ రికార్డు విజేత కన్నుమూత. రిలీజ్ అయి నెల రోజులవుతున్నా హనుమాన్కు తగ్గని క్రేజ్. చాలా ఏళ్ల రికార్డ్ బ్రేక్. 1400 మంది ఉద్యోగులను తొలగించిన స్పైస్ జెట్. యమునా ఎక్స్ప్రెస్ వే ప్రమాదం. 5 సజీవ దహనం. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయో పరిమితిని 2 ఏళ్లు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల ఏజ్ లిమిట్ ను 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ వయో పరిమితి పెంపును యూనిఫామ్ సర్వీసెస్ కు మినహాయించింది. మిగిలిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ సడలింపు వర్తించున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 10వ తరగతి విద్యార్హతతో 26,146 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అభ్యర్థులకు కేంద్ర హోంశాఖ శుభవార్త చెప్పింది. తొలిసారిగా కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్ పరీక్షలను హిందీ, ఆంగ్లంతో పాటుగా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో చేపట్టనున్నారు. అందులో తెలుగు కూడా ఉండటం సంతోషకరం. ఈ నెల 20 నుంచి మార్చి 7 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు అసెంబ్లీలో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. కేఆర్ఎంపీకి ప్రాజెక్టులు అప్పగించడానికి వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో 3 అక్కా చెల్లెలు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంబన్ జిల్లాలోని తన్మస్తా తజ్నిహాల్ గ్రామంలోని ఓ ఇంటిలో సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న 3 బాలికలు బిస్మా, సానియా, సైకలు సజీవ దహనమయ్యారు. రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని కేరళ సర్కార్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. షాపుల ముందు బ్యానర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశం గురించి కేరళ అసెంబ్లీలో ఓ సభ్యుడు ప్రశ్న వేశారు. దానికి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సమాధానమిచ్చారు. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఆ ఆదేశాలు సరికాదని, వాటిని అమలు చేయబోమని సభకు సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం అందజేస్తుంది. ఆ క్రమంలో ప్రధాని మోదీ ఫోటో పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. వాటిని అమలు చేయడం కష్టమని కేరళ సీఎం విజయన్ తేల్చి చెప్పారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో ఏపీసీసీ చీఫ్ షర్మిల వర్సెస్ వైసీపీగా రాజకీయం మారుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల సోదరుడు సీఎం జగన్ పై వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. షర్మిలకు ధీటుగా వైసీపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ షర్మిల మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డ అన్నారు. ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏమి చేయలేక గాలి కుదిలేశారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. నిజమైన రాజన్న బిడ్డ సీఎం జగన్ మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కేవలం వైఎస్ ఆస్తుల కోసమే రోడ్డెక్కారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం షర్మిలాని సెటర్ వేశారు. ఇదిలా ఉంటే ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి రోజా సొంత నియోజకవర్గంలో నగరిలో పర్యటించిన షర్మిలపై రోజాపై నిప్పులు చెరిగారు. రోజా నగరిలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. నగరిలో ఏ పని చేయాలన్నా మంత్రి రోజాకు కమిషన్ ఇవ్వాల్సిందే అన్నారు. ఈ క్రమంలో షర్మిల వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. క్రీడా ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. కెన్యాకు చెందిన మారథాన్ స్టార్ అథ్లెట్ కెల్విన్ కిప్టమ్ ఇక లేడు. 24 ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో కన్ను మూశాడు. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన 5 నెలలు కూడా పూర్తి కాకముందే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. కెన్యాలోని కప్తగట్ నుంచి ఎల్డోరెట్ కు వెళ్తుండగా కెల్విన్ కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. రిఫ్ట్ వ్యాలీ పట్టణ సమీపంలో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదం సమయంలో కారులో కెల్విన్ తో పాటు అతని కోచ్ గర్వేస్ హకిజిమానా కూడా ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రమాదంలో కెల్విన్ తో పాటు అతని కోచ్ కూడా సంఘటన స్థలంలోనే మరణించాడు. తీవ్ర గాయాల పాలైన కారులోని మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో కారులో మొత్తం 3 వ్యక్తులు ప్రయాణించారు. ఆ సమయంలో కెల్విన్ క్రిప్టమే కారు డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కెన్యా పోలీసులు కూడా ధృవీకరించారు. యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన చిత్రం హనుమాన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టి దూసుకు వెళ్తుంది. అలాగే సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేస్తే హనుమాన్ సినిమా మాత్రం ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తూ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. తాజాగా హనుమాన్ ఓ సరికొత్త రికార్డ్ సాధించినట్లుగా మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సినిమా విడుదలై 30 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ఏకంగా 300 సెంటర్స్ లో ఇంకా నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఇలా స్టార్ హీరో సినిమాలే ఎక్కువ సెంటర్స్ లో నడిచేవట. ప్రస్తుతం ఇప్పుడు హనుమాన్ సినిమా 30 రోజులైనా కానీ అన్ని సెంటర్స్ లో ఆడటం విశేషం. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఎయిర్లైన్స్ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 15% సమానమైన 1400 మంది ఉద్యోగులను తొలగించినట్లుగా వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందేందుకు ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. స్పైస్ జెట్ లో ప్రస్తుతం 9000 మంది ఉద్యోగులు ఉన్నారు. సుమారు 30 విమానాలు నడుపుతుంది. ఉద్యోగాలకు చెల్లించాల్సిన జీతాలే 60 కోట్ల వరకు అవుతుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న సంస్థకు జీతాల ఖర్చు భారంగా మారటంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్లోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురలోని మహావన్ పరిధిలోని జరిగిన ఈ యాక్సిడెంట్ లో 5గురు మృత్యువాత పడ్డారు. 40 మందితో వెళ్తున్న బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న స్లీపర్ బస్సు కారును ఢీకొంది. దీంతో మంటలు చెలరేగాయి. అగ్నికీలక ధాటికి
5గురి మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. వయో పరిమితిని 2 ఏళ్లు పెంచుతున్నట్లుగా ప్రకటన. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. 26,146 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. జమ్మూ కాశ్మీర్లో విషాదం. 3 అక్కా చెల్లెలు సజీవ దహనం. రేషన్ షాపుల్లో మోదీ ఫోటో ఎందుకు? కేరళ సీఎం అభ్యంతరం. రాజన్న నిజమైన బిడ్డ జగన్ మాత్రమే. షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు. క్రీడా ప్రపంచంలో పెను విషాదం. 24 ఏళ్లకే ప్రపంచ రికార్డు విజేత కన్నుమూత. రిలీజ్ అయి 1 నెల రోజులవుతున్న హనుమాన్కు తగ్గని క్రేజ్. చాలా ఏళ్ల రికార్డ్ బ్రేక్. 1,400 మంది ఉద్యోగులను తొలగించిన స్పైస్ జెట్. యమునా ఎక్స్ప్రెస్ వే ప్రమాదం. 5గురు సజీవ దహనం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.